ఈరోజు రాయచోటి పట్టణంలో పెన్షన్లో భాగంగా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 1వ తారీఖున జీతాలు పడతాయి, 1వ తారీఖున పెన్షన్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా 30వ తారీఖునే పొద్దున్నే 6 గంటల నుంచే పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దిగ్విజయంగా 99.4% పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ముఖ్యంగా పేదవాడి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ఒక పక్కల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ రెండో పక్కల అభివృద్ధి కూడా ఏ విధంగా చేస్తే ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు ముందుకెళ్తుందో ఆ విధంగా ఈ 5 సంవత్సరాలు చేసేదానికి మా ప్రభుత్వం అలాగే మా ముఖ్యమంత్రి గారు కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా ఏదో ఒక పార్టీ వారికే దక్కేటివి. ఇప్పుడు పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, కమ్యూనిస్టు కానీ, తెలుగుదేశం కానీ, వైసీపీ వాళ్ళు కానీ అనే భేదం లేకుండా అన్ని పథకాలను అందరి ఇండ్ల దగ్గరికి పోయి ఇచ్చే ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా మన రాయచోటి విషయానికి వస్తే గత 3 సంవత్సరాల ముందు జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రాయచోట్లో ఎక్కడా ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో రాయచోటి పట్టణానికైతేనేం అలాగే చుట్టుపక్కల ఉన్న 6 మండలాలకు ముందు ఎన్నికల వాగ్దానంగా ఏవైతే ఇచ్చామో తాగునీరు విషయంలో, సాగునీరు విషయంలో, అలాగే మున్సిపాలిటీలో నిజమైన లబ్ధిదారులు ఈ రోజుకి కూడా మైనార్టీ సోదరులు చాలామందికి ఇండ్లు లేవు. అలాగే పెన్షన్ల విషయానికి వస్తే పెన్షన్లలో కూడా రాజకీయాలు చేసి ఆ రోజు పెన్షన్లు కూడా ఇవ్వని ఘనత దౌర్భాగ్యం వాళ్ళకే దక్కింది. కాబట్టి వచ్చే 1-2 నెలల్లోనే తప్పకుండా హౌసింగ్ విషయంలో, పెన్షన్ల విషయంలో తగిన చర్యలు తీసుకుంటాం. నిజంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే 6-7 నెలల్లోనే ఇండ్లు, పెన్షన్లు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని గర్వంగా తెలియజేసుకుంటున్నా. జై హింద్. గత 5 సంవత్సరాల్లో 1వ తారీఖున పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్లే క్యాన్సిల్ చేసే పరిస్థితి అప్పుడు ఉండింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో లేకుండా బయట బెంగళూరు, చెన్నైయో, విజయవాడకు పోయి పనిచేసుకునే కార్మికులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. 1-2 నెలలు పెన్షన్దారులు రాకపోయినా కూడా 3వ నెల ఆ 2 నెలలు కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అతి త్వరలోనే ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం.